ఇక షబ్బీర్ అలీ వైరల్ ఆడియోపై టీపీసీసీ సీరియస్ అయింది. పార్టీ లైన్ దాటినట్లుగానే భావిస్తుంది టీపీసీసీ. పైసలతోనే పదవులు ఉన్నట్లు మాట్లాడిన షబ్బీర్ కి నోటీసులు జారీ చేసింది. షబ్బీర్ అలీ చంద్రశేఖర్ రెడ్డి మధ్య వివాదంలో ఇది ఒక కీలక అంశమనే చెప్పుకోవాలి. షబ్బీర్ అలీ ద్వారానే చంద్రశేఖర్ రెడ్డి పార్టీలోకి వచ్చారన్నారు మహేష్. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతి మచ్చ లేదు అన్నారు మహేష్. అలాంటిది షబ్బీర్ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదు అని చెప్పారు ఆయన. షబ్బీర్ తో వివాదం విషయంలో గతంలోనే చంద్రశేఖర్ రెడ్డికి నోటీసులు కూడా ఇచ్చారు. ఇప్పుడు పరిస్థితి మితిమీరడంతో షబ్బీర్ కి కూడా నోటీసులు అందజేశారు. అసలు ఈ మొత్తం వివాదంలో ఏమైందంటే షబ్బీర్ అలీకి ఆయన అనుచరుడికి మధ్య ఒక ఫోన్ కాల్ నడిచింది. అందులో అనుచరుడు చంద్రశేఖర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందాడు. దానికి షబ్బీర్ అలీ రియాక్ట్ అవుతూ ఏం చేస్తాం, పైసలతోనే పనవుతుందన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఈ ఆడియోపైనే ఇప్పుడు టీపీసీసీ సీరియస్ అయింది. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్న ఎవడన్నా జనరల్ సెక్రటరీ డబ్బులు పని ఉన్నాయి, ఏం చేస్తావు నువ్వు? డబ్బులు పెడుతున్నారు, పండ పెట్టుకుంటున్నారు, తీసుకోండి. వాడు అట్లా అమ్ముడు పోయి పార్టీ తయారైంది. మనం ఏం చేస్తాం? ఏమన్నా ఇక మేడం ఏం చేస్తుందో వాళ్ళు ఏం చేస్తున్నారు అట్లా వచ్చింది. షబ్బీర్ అలీ వైరల్ ఆడియోపై టీపీసీసీ రియాక్ట్ అయింది. పార్టీ లైన్ దాటినట్లుగానే భావిస్తూ ఉన్నామని చెప్పింది. పైసలతోనే పదవులు ఉన్నట్లు మాట్లాడిన షబ్బీర్ కి నోటీసులు అందించింది. షబ్బీర్ అలీ చంద్రశేఖర్ రెడ్డి మధ్య వివాదంలో ఇది ఒక కీలక అంశమని చెప్పుకోవాలి. షబ్బీర్ అలీ ద్వారానే చంద్రశేఖర్ రెడ్డి పార్టీలోకి వచ్చారన్నారు మహేష్. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతి మచ్చ లేదు అన్నారు మహేష్. అలాంటిది షబ్బీర్ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదు అని చెప్పారు ఆయన. షబ్బీర్ తో వివాదం విషయంలోనే గతంలోనే చంద్రశేఖర్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు పరిస్థితి మితిమీరడంతో షబ్బీర్ కి కూడా నోటీసులు ఇచ్చారు. సో షబ్బీర్ అలీకి ప్రస్తుతం నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి మహేష్ కూడా రియాక్ట్ అయ్యారు.